అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాలు ఛానల్కి అందరికీ పునఃస్వాగతం పలుకుతూ, దాదాపు 7 నెలల నుంచి కొన్ని అనివార్య కారణాల వల్ల నేను వీడియోలను అందివ్వలేకపోయాను. ఇప్పటి వరకు నా వీడియోల్ని చూసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మరొక్కసారి మనఃపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా పునఃస్వాగతం పలుకుతున్నాను. ఈ వీడియోలో ఒక చక్కని సంస్కృత సూక్తితోటి మీ ముందుకు వస్తున్నాను. జనని సంస్కృతంబు ఎల్ల భాషలకును అన్నారు కనుక ఒక చక్కని సంస్కృత సూక్తిని మీకు నేను తెలియజేస్తాను. వేసవి కాలం సెలవుల్లో పిల్లలందరూ కూడా సెలవుల్ని ఎంజాయ్ చేస్తూ ఎట్ ద సేమ్ టైం బంధువుల ఇళ్లలోనో లేకపోతే ఫేమస్ ప్లేసెస్ చూస్తూనో ఆనందంగా గడిపే సమయం. అందులో భాగంగానే ఒక్కసారి నా వీడియోని చూసి ఆ సంస్కృత సూక్తుల్ని కూడా చక్కగా నేర్చుకుని సంస్కృత సూక్తులు లేదా భాగవత పద్యాలు పిల్లలందరికీ చక్కని భాగవత పద్యాల్ని కూడా అందివ్వాలనుకుంటున్నాను. నా వీడియోల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వారికి ధన్యవాదాలు. మిగిలిన వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసినందుకు ప్రోత్సహిస్తారని ఆశిస్తూ ఈ శ్లోకం చిన్నారులందరి కోసం నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్తున్నాను. ముఖ్యంగా ఇది స్నేహానికి సంబంధించింది. మనిషి జీవితంలో స్నేహం అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. స్నేహితులు మంచి వాళ్ళైతే మన జీవితాన్ని చక్కగా తీర్చిదిద్దుకోగలుగుతాము. అదే చెడు స్నేహాలు చేస్తే మనకుండే మంచి లక్షణాలు కూడా కోల్పోయేటటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి స్నేహం అనేది ఎలా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనకి ఈ సూక్తి ద్వారా తెలియజేస్తున్నారు. గుణవజ్జన సంసర్గాత్ యాతి స్వల్పోపి గౌరవం పుష్పమాలానుషంగేణ సూత్రం శిరసి ధార్యతే. దీని భావం ఏమిటంటే, పూలమాలతో కూడుకుని ఉండడం చేత దారం కూడా శిరస్సును ధరింపబడుతోంది. అలాగే గుణవంతుని సాహచర్యం వలన అల్పుడు కూడా గౌరవింపబడుచున్నాడు కదా. స్నేహం అనేది ఎలా ఉండాలో చెప్తున్నాడు. గుణవజ్జన సంసర్గాత్ యాతి స్వల్పోపి గౌరవం. ఒక గుణవంతునితోటి స్నేహం చేస్తే, మంచివానితో స్నేహం చేస్తే అల్పునికి కూడా గౌరవం లభిస్తుంది. అల్పుడు అంటే ధనహీనుడవ్వచ్చు, తెలివి తక్కువ వాడవచ్చు, ఎవరైనా కొంచెం తక్కువ వాడనమాట, వాడికి కూడా సమానమైన గౌరవం లభిస్తుంది గొప్ప వ్యక్తులతోటి స్నేహం చేయడం వల్ల. ఉదాహరణకి కృష్ణ కుచేలుర స్నేహం. కుచేలుడు సామాన్యుడు, కృష్ణుడితో స్నేహం చేయడం వల్ల అమిత ధనవంతుడయ్యాడు, కృష్ణుని కృపకు పాత్రుడయ్యాడు. ఇలా స్నేహం అనేది ఎప్పుడూ కూడా మనం మంచి వ్యక్తులతోటే చేయాలి. దానికి ఉదాహరణగా ఏం చెప్తున్నాడు కవి? పుష్పమాలానుషంగేణ సూత్రం శిరసి ధార్యతే. దారం కూడా పువ్వులతో కలిసి ఉండడం వల్ల తలకెక్కుతోంది. దేవునికి పూలమాల వేస్తాం, పూలకి ఎంత గౌరవాన్ని ఇస్తామో, ఎంత భక్తి భావాన్ని ప్రకటిస్తామో, అదే భక్తి భావాన్ని దారం కూడా పొందుతుంది. ఆ గౌరవాన్ని దారం కూడా పొందుతుందన్నమాట. అంటే పుష్పాలతో కలిసి ఉండడం వల్ల దారానికి ఎలాగైతే గౌరవం లభిస్తుందో, లేకపోతే దారాన్ని ఎవరు పట్టించుకుంటారు? ఊరికే దారాన్ని మాల కట్టి తల్లో పెట్టుకోం కదా. పువ్వులతో కలిసి ఉంటేనే దానికి ఆ గౌరవం. అలా గొప్ప వ్యక్తులతోటి, గొప్ప వ్యక్తులు అంటే ధనవంతులు లేదా రాజకీయ నాయకులు అని కాదు, గుణవంతులు, ఒక చక్కని గుణవంతునితో స్నేహం చేస్తే మనం కూడా మంచి గుణాలు అలవర్చుకునే అవకాశము ఉంటుంది. మన జీవితాన్ని కూడా తీర్చిదిద్దుకోగలుగుతాము. ఒకవేళ మనలో ఏదైనా చెడు ఉంటే అది ఆ స్నేహితుడు మార్చి మనల్ని మంచి మార్గం వైపు నడిపిస్తాడు సుమా. కాబట్టి స్నేహితుల్ని ఎంచుకునేటప్పుడు పిల్లలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, స్నేహితుణ్ణి ఎంచుకునేటప్పుడు మంచి స్నేహితుణ్ణి మాత్రమే ఎంచుకోవాలి అని ఈ శ్లోకం యొక్క భావం. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి శ్లోకంతో మీ ముందుకు. ధన్యవాదాలు.